ఈరోజు ఇప్పుడు మనకు నాగరాజు గారు రఘు ఇద్దరు మాట్లాడినారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే బాగానే మాట్లాడుతున్నారు, కొన్ని ఏమున్నాయి తెచ్చుకోవాలని చెప్తున్నారు. నాగరాజు సార్ ఏమన్నారంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పు కాదు అన్నారు. నేను సవ్యంగా మనం చేస్తున్న అందరికీ కూడా ఇక్కడి నుంచి నాయకులు ఏమేమో తిప్పలు పడి అన్ని తప్పులు చేశారు, కానీ చూడాల్సిన భారం వాందే. ఇది ఇప్పుడు తప్పులు చేస్తే ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి ఏం తెలియదు పాపం, ఆయన చాలా మంచివాడు, విజన్ ముఖ్యమంత్రి నేనే నమ్ముతున్నాను. కాకపోతే ఆయన దాకా పోకుండా అయిపోయింది ఇది, అదే పరిస్థితి. కాబట్టి అయినా ఈ ప్రభుత్వం విషయంలో ఒకటి మేము చెప్తున్నాము, అందరూ చెప్పినట్టు అరగార సత్యప్రసాద్ చైర్మన్ మాట ఇచ్చింది వాస్తవం, ఆయనే చైర్మన్. ఆయనకు ఇద్దరు ముగ్గురు మంత్రులు గట్టిగా చెప్పినారు, అందులో ఇద్దరు మాత్రం ముఖ్యంగా సత్యకుమార్ యాదవ్ ప్లస్ సవితమ్మ మేడం చెప్పింది వాస్తవము. ఇప్పుడు రికార్డ్ టీజీ భరత్ కూడా చెప్పినాడు మండల విషయంలో, జిల్లా విషయంలో మండల ముగ్గురు మంత్రులు ఆయనకు చెప్పినారు కదా. చెప్పినప్పుడు కేవలం నిమ్మల రామానాయుడు ఇన్ఛార్జి మంత్రి చెప్పినాడని చెప్పేసి చేసినట్లు మాకైతే అనధికారికంగా వాడుతున్నాయి. ఇంకా మేము లోపల లేము కదా, అనధికారికంగా వాడుతున్నాయి, అది మనం ప్రూవ్ చేయలేము. కాకపోతే ఇక్కడ రెండు ప్రతిపాదన పోయింది వాస్తవము. ఆ రోజు మనం బీరప్ప గుడిలో భోజనం అయిన తర్వాత సవితమ్మ మేడం చెప్పింది 100% సత్యము. 3 మండలాలు అయినాయి, ఆదోని 1 ఆదోని 2, వాళ్ళని తీసేసి మనకు ఈ 6 గ్రామాలతో ఆ చిన్నాడు కూడా తీసేశారంట ఆయన దెబ్బకి. కాబట్టి ఇప్పుడు మిగిలింది అనువాళ్ళు, సంజపూరు, ఎరువల్లి, పడదూరు ప్లస్ అనువాళ్ళు. భవిష్యత్తులో ఇది కలుస్తాం, మన భవిష్యత్తులో ఇది కలుస్తామనే ఉద్దేశంతో అయ్యింది. కానీ తర్వాత ఒకటే పప్పులు పట్టకుండా 2 పెట్టినందుకు అక్కడ సీఎం గారికి కన్ఫ్యూజన్ అయిపోయింది. అంటే 3 మండలాలు చేస్తే ఎట్లా అని 2 మండలాలు టిక్ కొట్టేశాడు. ఇప్పుడు పెట్టేటప్పుడు సరిగా ఫైల్ పెట్టాలా. ఇప్పుడు కింద మనకు తెలుసు కదా, ఇప్పుడు మా ఎంఆర్ఓ కూడా గుడ్డిగానే సంతకం పెడితే నమ్ముతాడు. కాబట్టి చంద్రబాబు వీళ్ళని నమ్మి మోసపోయినాడు. చంద్రబాబు ఈరోజు చూస్తే పేపర్లో అనగాన సత్యప్రసాద్ సంతకమే ఒక సాక్ష్యం. పాత జీవోకు ఎందుకు పెట్టిన సంతకమని ఈరోజు జ్యోతిలో హెడ్లైన్తో వచ్చింది. మళ్ళీ ఆయన కూడా మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద కోపం అవుతున్నాడు. మీరు స్కోర్ బాగాలేదు, మీరేదో అంటుంది పేరు పెట్టారు మార్కులు ఇన్ని అని చెప్పేసి. కాబట్టి మనమంతా కూడా నిన్న మాట్లాడుకున్నాము, విజయవాడకి ఎందుకు ప్రయాణం ఉంది, దాన్ని మనం వాడుకోవాలా అనే చెప్పేసి వంట చేసుకుంటూ సైడ్ ప్రభుత్వం తప్పు చేసేది కదా. జీవో ఇచ్చిన తర్వాత లాస్ట్ బలి అయ్యేది సెక్రటరీని మనం ఖచ్చితంగా తప్పు చేశారు అనేటువంటిది నేను చెప్తూ మనము ఈ ఫస్ట్ 9 అనుకున్నాము. నిన్న రాత్రి వచ్చింటే ఇక్కడ మాట్లాడిన మాట చెప్తున్నా. ఇళ్ళపోయి నేను ఏది కలిసిలో ఉంది 7 తింగులు యాక్ మాట్లాడదు అంటున్నారు. మళ్ళీ తర్వాత ఆలోచిస్తాము. నేనేటైతే ఏమంటే జనవరి నెలలో ఉన్నాం, జనవరి నెలలో ఉన్నాము. ఈరోజు డేటు 3. అదే ఇది కూడా అభిప్రాయమే, నేను ఎప్పుడు చెప్పిన నిర్ణయం కాదు చెప్పేది, నా అభిప్రాయమే. జనవరి 26వ తేదీ ఇక్కడ జెండా ఎగిరేసి దీక్ష విరమించేది మేలని నా అభిప్రాయం. జనవరి 26 ఇక్కడే డిక్లేర్ చేస్తాము. 27వ తేదీ కావాలంటే మనం పిలిస్తే బాగుంటుందని. కానీ ఉత్సాహం ఉంటే పొరసారి చిన్న రాత్రి అన్నమాట చెప్తున్నా. ఇళ్ళలో ఏది కలిసి యువగమాలు ద్రవమాలు ఒకని అంటున్నారు. కాబట్టి కమిటీ తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. నేను ఎప్పుడు చెప్తానో దయచేసి దాన్ని నా నిర్ణయంగా భావించకండి. ఓటీ పైసా చెప్తాను, నా అభిప్రాయం అది. 26 చేస్తే అన్నీ బాగుంటాయని నాకు. థ్యాంక్ యూ అన్నాడు.